కూడిన రాష్ట్రం తేవడానికి సంబంధించి తెచ్చుకున్న తర్వాత వీఆర్ హ్యావింగ్ ఎ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ లైక్ ఆంధ్ర అమరావతి లాగా మనం అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం కదా అధ్యక్ష. కాబట్టి మనకు సంబంధించిన విషయాల మనకు పొయ్యి గంటే వంట కింద తెచ్చుకునే అవసరం లేకుండే సరి విధంగా రెడీగా సెక్రటరీ చేయాలి. మీరు మాకు కట్టించిన సెక్రటరీతో మీరు చెప్తున్నటువంటి అదేం కార్లు అన్న ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవన్నీ తిరుగుతుండొచ్చు, కానీ నేనేమంటున్నా ఆనాడు కూడా ఇట్లనే ప్రభుత్వం సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నది కదా. ఆ రోజు సమకూర్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మన రాష్ట్రానికి అనేక రకాలుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆర్థిక మంత్రి గారు జవాబులు చెప్తారు. కానీ జరుగుతున్నటువంటి సంబంధించిన విషయం లోపల మనం ఎంతసేపు రిపోర్ట్స్ను లేకపోతే ఇతరత్ర కోటింగ్ చేసుకునే కంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులను ఒకసారి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. మనిషి సగటు రేటును నిన్ననే అరిగి చెప్తా ఉంటే 2,12,000 అప్పు జరిగామని. ఈ విధంగా అప్పులకు సంబంధించి వేరే రాష్ట్రాలతో పోల్చుకొని మనం చాలా తక్కువ అని చెప్తున్నారు. ఇవన్నీ పెద్ద లెక్క మన ఊళ్ళలో చెప్పినటువంటి లెక్క కాకుండా దయచేసి తెలంగాణ 10 సంవత్సరాల నుంచి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి మీరు అంటారు విమర్శించుకోవద్దు మన రాష్ట్రాన్ని. కేంద్రం నుంచి అందరి నుంచి నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఆ దిశలో మన కార్యక్రమం కొనసాగాలని గౌరవ మాజీ మంత్రి గారికి యువ శాసనసభ్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. స్పీకర్ సార్, నేను చెప్పింది వారు చెప్పింది ఎవరు చెప్పింది అయినా కూడా అధ్యక్ష అల్టిమేట్గా అవన్నీ కూడా రిపోర్ట్స్ అధ్యక్ష, నేనేమి నా సొంత కవిత్వం కాదు. సరే, ఐ టేక్ హిస్ పాయింట్ ఇన్ ద రైట్ స్పిరిట్ సార్. తప్పకుండా వారు అన్నట్టుగా మరి జీతాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష. అప్పటిదాకా జీతాలు మంచిగానే వచ్చినాయి. 2019 కరోనా వచ్చినాక మేమేమనుకున్నాం అధ్యక్ష, పేదల సంక్షేమం ఆగొద్దు, ఎమ్మెల్యేల జీతాలు ఆగినా పర్వాలేదు, ఎమ్మెల్సీల జీతాలు ఆగినా పర్వాలేదు, మంత్రుల జీతాలు ఆగినా పర్వాలేదు, కానీ రైతులకు రైతు బంధు ఆగద్దు, పేదలకు పెన్షన్లు ఆగద్దు, పేద పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఆగద్దు అట్లా అనుకున్నాం. అందుకే ఉద్యోగుల జీతాలు కూడా కొద్దిగా ఆలస్యంగా ఇవ్వచ్చు. కానీ నేను అడుగుతున్నా, ఇవాళ ఉద్యోగులందరికీ జీతాలు పడుతున్నాయి ఫస్ట్కు. ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా? ఇవాళ నేను చూపెడతాను అధ్యక్ష, నా దగ్గర మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి, మొత్తం మంత్రి గారికి పంపుతాను. ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 8 నెలలుగా జీతాలు లేని వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాస్తవాలు వారికి కూడా తెలుసు అధ్యక్ష. చెబితే అధ్యక్ష ఇంకా చాలా ఉంది, నేను విమర్శ చేయట్లేదు. అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయొచ్చు అధ్యక్ష. నేను చెప్పేది వారికి ఒకటే, కరోనా అనేది మొత్తం దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి, దానికి ఎవరు కూడా అతీతులు కారు. సరే, మంత్రి గారికి నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, ఆనాడు 2014లో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు 4.5 లక్షల కోట్లు మన జిఎస్డిపి. ఈరోజు ఎంత అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మేము దిగిపోయే నాడు 14.5 లక్షల కోట్లు. సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి? ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి 1,12,162 రూపాయలు 2014లో. మరి 2023-24 నాటికి ఎంత పెరిగింది అధ్యక్ష? మీకు అప్పచెప్పినాడు 3,56,000తో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ. ఇది వాస్తవం కాదా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని, సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా అనడానికి నోరెట్లు వస్తుందండి? నాకు అర్థం కాదు. అదే మాదిరిగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలా, మిత్రులు కొంతమంది ఈజీగా చెప్తారు అధ్యక్ష, ఏం తెలంగాణ ఒక్కటే కాదు అన్ని పెరిగినాయి కదా అంటారు అధ్యక్ష. అన్ని పెరగలేదు అధ్యక్ష. నేను చెప్తాను ఒక్క నిమిషంలో. కర్ణాటక అధ్యక్ష 2014లో పర్ క్యాపిటా 1,13,000, 2024లో 3 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష రాజస్థాన్ 70,000 2014లో, 2024లో 1,68,000. రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి చెప్తా ఉన్నా. దేశం మొత్తం చూస్తే పెరిగింది 112% తలసరి ఆదాయం. రాజస్థాన్లో 140, కర్ణాటకలో 194, కానీ తెలంగాణలో 318%. ఇది మన గర్వకారణం కాదా అధ్యక్ష? ఇవాళ దేశంలో నెంబర్ 1గా సిక్కిం, గోవా తర్వాత చిన్న రాష్ట్రాల తర్వాత తలసరి ఆదాయంలో మనం ఉంటే దానికి కూడా ఒప్పుకోకపోతే ఎట్లా? అదేవిధంగా అధ్యక్ష నేను మొన్న చెప్పాను, చెన్నైలో కూడా చెప్పాను డిలిమిటేషన్ మీటింగ్లో, 2.8% ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశంలో 5% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. వచ్చినాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన కాంట్రిబ్యూషన్ 4% టు ద నేషన్. టుడే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 5.1%. ఇది మన గర్వకారణం కాదా? మరి నిజంగానే మీరు అన్నట్టు దివాలా తీస్తే అది తగ్గుతుందా పెరుగుతుందా అధ్యక్ష? ఇంకొక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఒకటి కాదు అధ్యక్ష, రిపోర్ట్లు బోలెడు ఉన్నాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గింది, హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. నేను వాటికి జోలికి పోను అధ్యక్ష. మొన్న February 17, 2025 నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం. అందులో 10 సంవత్సరాల అచీవ్మెంట్స్ చూస్తే మరి ఎందుకో కానీ తెల్లారి వరకే డిలీట్ చేయించింది అధ్యక్ష. 10 సంవత్సరాల డెవలప్మెంట్ చూపెట్టినందుకు కొంతమంది ఉద్యోగుల మీద చర్య కూడా తీసుకున్నారని చెప్పి నేను విన్నాను అధ్యక్ష. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది. మీకు ఒక విషయం దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ
1948లో సర్ప్లస్ స్టేటే, 1956లో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే, 68లో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం, ఆ రోజు సర్ప్లస్ స్టేటే, 2001లో సర్ప్లస్ స్టేటే, 2014లో సర్ప్లస్ స్టేటే, 2025లో కూడా సర్ప్లస్ స్టేటే, మిగులు రాష్ట్రమే. నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష? సర్ప్లస్ అంటే అధ్యక్ష, తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేరు, అదేవిధంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మిత్తీలు, అదేవిధంగా సబ్సిడీలు, ఈ 4 అధ్యక్ష. రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్. మీరు 2014లో రాష్ట్ర